ఒకసారి ఒక మల్టీ మిలియనర్ చాలా డబ్బున్న వ్యక్తి తన అద్భుతమైన ఆ విల్లాలో రాత్రి పడుకుంటున్నాడు. కానీ నిద్ర పట్టడం లేదు. ఆ లగ్జరియస్ రూమ్, ఆ లగ్జరీగా ఉన్న అన్ని ఫెసిలిటీస్ తన దగ్గర ఉన్నాయి. ఎంతో కాస్ట్లీ బెడ్ మీద ఎంత ప్రయత్నం చేసినా నిద్ర పట్టట్లేదు. అటు తిరుగుతున్నాడు, ఇటు తిరుగుతున్నాడు, బొర్లుతున్నాడు, నిద్ర మాత్రం పట్టట్లేదు. ఒక రకమైన అశాంతి. ఇంకా పడుకోవడం ఇబ్బంది అయిపోయి ఇంట్లో నుంచి లేచి బయటికి వెళ్తాడు. తన యొక్క బ్రాండెడ్ లగ్జరీ కార్ని స్టార్ట్ చేసుకొని ఆ కార్లో డ్రైవ్ చేసుకుంటూ ఇంకా బయటికి వెళ్ళిపోతాడు. డ్రైవ్ చేసుకుంటూ బయటికి వెళ్తూ తను ఉన్నటువంటి ఆ సిటీని క్రాస్ చేసి అవుట్స్కర్ట్స్ కూడా వెళ్ళిపోతాడు. అక్కడ ఏదో ఆలోచన ఉన్నాడు, ఏదో రకమైన అశాంతి, మనసులో ప్రశాంతత లేకుండా పోయింది. ఏదో ఆలోచనలు, ఏవో టెన్షన్స్ ఉన్నాయి. అక్కడ చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ కార్ను ఆపితే అక్కడ తన దృష్టి ఒక నిర్మానుషంగా ఉన్న ప్రాంతంలో ఒక్క వ్యక్తి కనిపిస్తాడు అన్నట్టు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు? కళ్ళు మూసుకొని ఉన్నాడు. ఆ రెండు చేతులు కూడా జోడించేసేసి ఆ డివైన్ పవర్తో, ఆ సృష్టికర్తతో ప్రార్థన చేసుకుంటున్నాడు, మాట్లాడుకుంటున్నాడు. కళ్ళ నుంచి నీళ్లు కారిపోతున్నాయి. అతన్ని చూడగానే ఈ ధనికుడు, ఈ డబ్బున్న వ్యక్తి, మల్టీ మిలియనర్ కంప్లీట్గా దృష్టి ఆ వ్యక్తి మీదకి వస్తుంది. ఏంటి అతను ఇంత ఏడుస్తున్నాడేంటి, ఏంటి ఇతని బాధ అన్న ఆలోచనలోకి అతని ప్రార్థన చూస్తున్నట్లయితే మనిషి కదిలిపోతున్నాడు, వణికిపోతున్నాడు, ఏడ్చేస్తున్నాడు, ప్రాధేయపడుతున్నాడు. చాలా డీప్గా ఆ డివైన్ పొడితో మనసులోనే మాట్లాడుకున్న విషయం తనకు అర్థమవుతుంది. అది కాసేపు చూసిన తర్వాత అనిపిస్తుంది, ఇతను ఏదో చాలా పెద్ద కష్టంలో ఉన్నాడు, ఇతను ఏదో పెద్ద ఆపదలో ఉన్నాడు, ఇతను ఏదో కష్టం నుంచి బయటపడాలని ప్రయత్నం చేస్తున్నాడు. డివైన్ పవర్తో, సృష్టికర్తతో, భగవంతుడితో, ఆ సర్వేశ్వరుడితో బలంగా ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేసి అనిపించి ఆ కాసేపు తర్వాత ఇతనికి తెలియకుండానే ఇతను కూడా రెండు చేతులు జోడించేసేసి ఆ కళ్ళు మూసుకొని ఆ డివైన్ పవర్ని ఇతను అడగడం మొదలు పెడతాడు. ఓ సృష్టికర్త, ఓ భగవంతుడా, ఇతను ఏ కష్టాల్లో ఉన్నాడో నాకైతే తెలియదు, నీకు బాగా తెలుసు. ఇతని కష్టాలు దూరం చేసేసి, అతనికి ఏ అవసరం ఉందో నాకు తెలియదు, కానీ అతని అవసరమే దూరం చేసేసి ఇతను కూడా ప్రార్థన చేస్తాడు. అంటే ఇక్కడ ఏమర్థమైంది? ఒక వ్యక్తి డివైన్ పవర్తో స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉంటే దాని యొక్క వైబ్రేషన్స్ ఎలా పడతాయి చూడండి. పక్క వ్యక్తి కూడా మన పేరు తెలీదు, మన పరిస్థితి తెలియదు, అయినా కానీ మన కోసం వేరే వ్యక్తి ప్రార్థించే స్థాయిలోకి వచ్చిందంటే ఆ బ్లెస్సింగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? డివైన్ పవర్తో కనెక్ట్ అయిన ఉంటే స్ట్రాంగ్ కనెక్షన్ ద్వారా వచ్చింది. సో చాలాసేపు ఎదురు చూస్తాడు. దాదాపుగా 1 అవర్ అయిపోతుంది. అసలు ఇతను ఎవరు, ఇతని కష్టం ఏంటి, ఇతని బాధ ఏంటి, ఇంత నిర్మానుష ప్రాంతంలో ఎందుకు ఇక్కడ ఊరు బయట వచ్చేసి ఆ డివైన్ పవర్తో ఇట్లా మాట్లాడుకుంటున్నాడు, ఆ సృష్టికర్తతో ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆలోచనలో చాలాసేపటి తర్వాత కానీ అతను కళ్ళు తెరుచుకొని మళ్ళీ ఇతని వైపు చూస్తాడు. చూస్తే దగ్గరికి వెళ్ళేసి భుజం మీద చేసి, ఎవరు నువ్వు, నీ పేరేంటి, ఏంటి నీ బాధ ఏంటి, నేను చాలాసేపు నుంచి నేను చూస్తున్నాను, నీ పరిస్థితి ఏంటి, ఏ బాధలో నువ్వు ఉన్నావు అని చెప్పేసి అడిగితే అతను మౌనంగా ఉంటాడు. లేదు చెప్పు, నీకు ప్రాబ్లం ఏంటి అసలు అని అడిగితే అతను అంటాడు, లేదు నా భార్యకి ఆరోగ్యం అసలే బాగాలేదు, పూర్తి అనారోగ్యంగా ఉన్నారు. నా భార్య మాత్రమే కాదు, నా కూతురు కూడా ఆరోగ్యం బాగాలేదు, చాలా క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాము. అనేక రోజుల నుంచి నేను దీంట్లో ప్రయత్నం చేసి కంప్లీట్గా అలసిపోయాను. ఈరోజు ఇల్లు గడిచే పరిస్థితి కూడా లేదు. భార్యకి పిల్లలకి ఇద్దరికి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. నా దగ్గర డబ్బు లేదు. ఇక వారు బతుకుతారా చనిపోతారా అర్థం కాని పరిస్థితి. నేను పూర్తిగా నిస్సహాయ స్థితిలో ఉన్నాను. నాకు దిక్కు ఒకే ఒక దిక్కు సృష్టికర్త, ఆ డివైన్ పవర్తో నా బాధ చెప్పుకుంటున్నాను. ఎప్పుడైతే ఈ మాట విన్నాడో ఇంకొంచెం విషయాలు తెలుసుకున్నాడు. ఏం కావాలి, ఎంత కావాలని చెప్పేసి క్లారిటీ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఆగని చెప్పేసి నడుచుకుంటూ వెనక్కి తన కార్ దగ్గరకు వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి దాంట్లో ఉన్న బ్రీఫ్ కేస్ తీసి దాంట్లో నుంచి క్యాష్ మొత్తం కవర్లో పెట్టేసి తీసుకొచ్చేసి ఊహకు కూడా అందనటువంటి తన అవసరానికి మించినటువంటి డబ్బు తనకు చూయించుకుంటూ తన చేతిలో పెడతాడు. ఎప్పుడైతే ఆ డబ్బు తన చేతిలో పెట్టాడో అతని మనసులో అంటే తను చేసిన ప్రార్థనకు వచ్చినటువంటి రిజల్ట్, తను కలిగి ఉన్న నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి వచ్చిన రిజల్ట్, తన విశ్వాసానికి జరిగినట్టు ఒక అద్భుతము తన జీవితంలో తను చూస్తాడు. ఆ తర్వాత మాట్లాడుకున్న తర్వాత అక్కడి నుంచి తను వెళ్తూ ఇక ఎప్పుడైనా కానీ నీకు ఎలాంటి అవసరం ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయి, ఇది నా విజిటింగ్ కార్డ్ అని చెప్పేసి విజిటింగ్ కార్డ్ ఇస్తాడు ఆ వ్యక్తికి. ఇస్తే ఆ వ్యక్తి అంటాడు, వద్దండి మీ విజిటింగ్ కార్డ్ నాకు అవసరం లేదు అంటాడు. అవసరం లేదా? నీకు ఏదైనా అవసరం వస్తే నన్ను గుర్తు చేసుకో, నేను ఉన్నాను కదా, నాకు నెంబర్కి కాల్ చేయి అంటే, లేదు సార్ అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? నాకు నా దేవుడు ఉన్నాడు, నాకు కష్టం వస్తే నా దేవుడికి చెప్పుకున్నాను, ఆ సృష్టికర్తగా చెప్పుకున్నాను, ఆ సృష్టికర్త నాకు సహాయం మీ రూపంలో పంపించాడు. ఒకవేళ మీ విజిటింగ్ కార్డే కనుక నేను తీసుకుంటే ఇంకెప్పుడైనా నాకు ఏదైనా కష్టం వస్తే నాకు ఆ సృష్టికర్త కాదు మీరు గుర్తొస్తారు, మీకు ఫోన్ చేస్తాను, ప్రార్థన చేయటం కాకుండా డివైన్ పవర్తో మాట్లాడకుండా భగవంతుడి సాయం కాకుండా మీ సహాయాన్ని కొడతాను, నా నమ్మకము మీ మీదకి వచ్చేస్తుంది. దయచేసి కార్డు వద్దండి, నేను డివైన్ పవర్తో మాట్లాడకుండా ఆయన నాకు సరిపోతాడు, ఆయన మీలాంటి వాళ్ళని మరొకసారి కావాలంటే పంపిస్తాడు, నాకు ఆ దైవం యొక్క సాయం సరిపోతుంది. ఎంత అద్భుతం! ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో మీకు ఏదైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చమని ఎవరిని అడుగుతున్నారు?
మీ ఆర్థిక పరిస్థితులైనా, మీకు ఆరోగ్య విషయాల్లో అయినా కానీ, మీ కుటుంబ కలహాల విషయంలో అయినా కానీ, మీ భవిష్యత్తు గురించి, మీ ఫ్యూచర్ గురించి, మీ ప్రొఫెషనల్ లైఫ్ గురించి మీరు ఎవరి సహాయం కోరుతున్నారు? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మనందరి ఆ సృష్టికర్త, ఆ యెహోవా, అల్లా, సర్వేశ్వరుడు ఏ పేరుతోనో పిలుచుకోండి, ఆ పైన ఉన్నటువంటి ఆ మహాశక్తి, ఆ సుప్రీం పవర్, ఆ డివైన్ పవర్ యొక్క బ్లెస్సింగ్స్ లేకుండా మన జీవితంలో మనం ఏమీ సాధించలేమో. ఆ బ్లెస్సింగ్స్ యొక్క అవసరం చాలా అవసరం ఉంది. సో మనం ఎంతవరకు ఆ డివైన్ పవర్తో కనెక్ట్ అయి ఉన్నామో, మన విశ్వాసం ఎంత బలంగా ఉంది. నీలో ఉన్న విశ్వాసమే నీ జీవితంలో అద్భుతాలకు మూలంగా మారుతుంది. ఈ విషయం నీకు తెలుసా? బలమైన విశ్వాసం ఉన్నవాడే బలమైన అద్భుతాలు కూడా తన జీవితంలో చూడగలుగుతాడు. నీ జీవితంలో ఇది అసాధ్యమో అనుకున్న పని కూడా చాలా ఈజీగా సాధ్యమైపోతుంది. ఎప్పుడైతే నీ విశ్వాసం బలంగా ఉంటుందో, ఆ డివైన్ పవర్ యొక్క బ్లెస్సింగ్స్ కూడా నీతో కూడా అదే విధంగా ఉంటాయి. మనిషి కలిగి ఉన్న విశ్వాసం గురించి స్పష్టంగా భగవద్గీత, బైబిల్, ఖురాన్ గ్రంథాలు చెప్తున్నాయి. భగవద్గీత 4వ అధ్యాయం 39వ శ్లోకంలో, బైబిల్ మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వాక్యంలో, అదే ఖురాన్ గ్రంథం 23వ అధ్యాయం 1 నుంచి 11 వాక్యాలు మనం పరిశీలించినట్టయితే, మనిషి ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటాడో దానికి తగ్గట్టుగానే రిజల్ట్స్ పొందుతాడు. తన మనశ్శాంతి అయినా, తన రిజల్ట్స్ అయినా, తన సక్సెస్ అయినా తన విశ్వాసం మీదనే ఆధారపడి ఉంటుంది. సో మన విశ్వాసం బలంగా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. నా జీవితం బాగుంటుంది అనుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఫెయిత్ క్రియేట్స్ మిరాకిల్స్. ఫెయిత్ లేకుండా మిరాకిల్స్ జరగవు. విశ్వాసం లేకుండా జీవితంలో అద్భుతాలు జరగవు. నీ విశ్వాసం బలంగా ఉన్నప్పుడు మాత్రమే సృష్టికర్తతో ట్యూన్ అయి ఉంటాము, సృష్టికర్తతో కనెక్ట్ అయి ఉంటాము. జీవితంలో బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఇలాంటి బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలంటే, ఆ సృష్టికర్తతో మనం కనెక్ట్ అయి ఉండాలంటే, ఆ సృష్టికర్త బ్లెస్సింగ్స్ మనం పొందేంటి అర్హత సంపాదించాలంటే, అది కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ కన్నా అడ్వాన్స్గా పనిచేసేటువంటి డివైన్ మైండ్ సెట్ మిరాకిల్స్ వల్లనే సాధ్యమవుతుంది. ధర్మశాస్త్రాలు బోధించేటటువంటి భగవద్గీత, బైబిల్, ఖురాన్, వేద శాస్త్రాలు మనకు బోధించేటటువంటి డివైన్ మైండ్ సెట్, ఎలాంటి ఆలోచన విధానం కలిగి ఉండాలని డివైన్ పవర్ చెప్పాడో, ఆ డివైన్ మైండ్ సెట్ ఆలోచన కలిగి ఉన్నప్పుడు జీవితంలో అద్భుతాలు, మిరాకిల్స్ జరుగుతాయి. ఇంకెందుకు ఆలస్యం? కింద నెంబర్కి కాల్ చేయండి. డివైన్ మైండ్ సెట్ మిరాకిల్స్ యొక్క క్లాస్ అటెండ్ అవ్వండి. హాయ్, హలో. మీ గురించే మీకు ఉపయోగపడే చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతున్నాను. ఒక 2-3 నిమిషాలు టైం కేటాయించి మొత్తం వినండి. అదేంటంటే లా ఆఫ్ అట్రాక్షన్. ఇంతకీ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమిటి అని మనం అడిగామనుకోండి, ఎవరైనా అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను ఎప్పుడు వినలేదండి అంటారు. కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటో విన్నాను కానీ స్పష్టంగా తెలియదు, క్లారిటీ రాలేదు, నాకు అర్థం కాలేదని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇంకొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే పెద్ద మూఢనమ్మకము అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మోడర్న్ సైన్స్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ధార్మిక విషయాలకి వ్యతిరేకమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు వ్యతిరేకంగా ఉన్నాయి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అంటారు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏమీ లేదు, కలలు కనటమే, ఏదైతే నువ్వు కలగంటావో అది నీ జీవితంలోకి వస్తుందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది కళ్ళగంటే జరిగిపోతుందా అని చెప్పేసి వాదించేవాళ్ళు ఉన్నారు. కొంతమంది నువ్వు ఏదైతే ఆకర్షిస్తావో అది నీ జీవితంలోకి వస్తుంది, అదే లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వేదాలకి, భగవద్గీతకి విరుద్ధమైన కాన్సెప్ట్ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది ఇది బైబిల్కి సంబంధించింది కాదు, బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. ఇంకొంతమంది అయితే ఇది ఖురాన్లో లేనటువంటి మాట, లా ఆఫ్ అట్రాక్షన్ నుంచి ఖురాన్ ఎక్కడ బోధించలేదు, ఖురాన్కి వ్యతిరేకంగా ఉంది లా ఆఫ్ అట్రాక్షన్ అని. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా రకాల ఆలోచనలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆలోచన ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కొంతమంది అంటారు డబ్బులు సంపాదించడానికి ఉపయోగపడేదే లా ఆఫ్ అట్రాక్షన్ అని కొంతమంది అంటారు. కొంతమంది లేదు జీవితంలో నీకు ఏది కావాలన్నా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా సాధించుకోవచ్చు అని మరికొంతమంది అంటారు. ఇంకొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే బాగా డబ్బున్నోళ్ళు చేసేటుండే ప్రాక్టీస్ చేసేదే లా ఆఫ్ అట్రాక్షన్ ఇంకొంతమంది అంటారు. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నా కానీ అన్ని క్వశ్చన్స్కి సమాధానంగా మీ అందరి కోసం ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, స్పెషల్గా ఒక 2 hours వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేశాను. వాట్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి. వాస్తవం ఏంటంటే ఒక మాటలో నేను మీకు చెప్తాను. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇది మూఢనమ్మకం కాదు, ఇది మోడర్న్ సైన్స్ కూడా కాదు, ఇది ధార్మిక గ్రంథాలలో వెలుగును ఉన్నటువంటి సైన్స్. వైదిక్ సైన్స్, వేద శాస్త్రాలైనా, ఉపనిషత్తులైనా, భగవద్గీత అయినా, బైబిల్ అయినా, ఖురాన్ అయినా, ఈ గ్రంథాల వెలుగులో ఉన్నదే ఎగ్జాక్ట్లీ వాస్తవానికి లా ఆఫ్ అట్రాక్షన్. ఎవరో ఏదో పుస్తకం రాసేసారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి, అదే లా ఆఫ్ అట్రాక్షన్ అనుకుంటే పొరపాటు. వాస్తవానికి ధార్మిక గ్రంథాలు చెప్తుంది లా ఆఫ్ అట్రాక్షన్. అదేంటో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ లైఫ్లో కావాల్సింది మీరు ఎలా సాధించుకోవాలో మీకు తెలియాలనుకుంటే, మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఎలా దూరం చేసుకోవాలో మీరు తెలుసుకోవాలనుకుంటే, మీ కళను పూర్తి చేసుకోవాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఇది ధార్మిక గ్రంథాల వీళ్ళలోనే మనం తెలుసుకోవాలి. దీనికోసమే 2 గంటల స్పెషల్ వర్క్షాప్ మీకోసం ప్లాన్ చేయడం జరిగింది. 7 గంటల నుంచి 9 గంటల వరకు ఉన్నటువంటి ఈ వర్క్షాప్ యాక్చువల్ ఫీజ్
3000 రూపీస్. కానీ ఇప్పుడు మీకోసం పెద్ద గుడ్ న్యూస్ ఉంటే కేవలం 46 రూపీస్కి మాత్రమే. నిజమే విన్నారు, 46 రూపాయలకి మాత్రమే మీకు వర్క్షాప్ ఉంది. వెంటనే కింద లింక్ ప్రెస్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి. 2 అవర్స్లో క్లారిటీ పొందండి. లైఫ్లో గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఉపయోగపడుతుంది. అది ఆరోగ్యమైనా, డబ్బైనా, పేరు ప్రఖ్యాతులైనా, ఇంకేదైనా కానివ్వండి. ఆల్ ద బెస్ట్. ఎదురు చూస్తుంటాను. రిజిస్టర్ చేసుకోండి. కలుద్దాం.